హాయ్ అండి. ఈరోజు చాట్ ప్రశ్న అందరూ వివరంగా చూపించమని కామెంట్ చేశారు. వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువైనా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది మనం ఎలా చేసుకోవాలో. మా పెద్దవాళ్ళు అయితే ఇలాగే చేయాలని నేను చూశానండి, చూసి చేస్తున్నాను. తెలియజేయడానికి అంతేగాని మీకు చేయమని కాదండి. చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చేసుకోవచ్చు, దీనివల్ల నష్టమేమీ జరగదండి. ముందుగా మనం పసుపు గణపతిని చేసుకోవాలండి. గణపతిని చేసుకొని గణపతికి బొట్టు పెట్టుకోవాలి. తర్వాత గరికపూస గణపతి పక్కన పెట్టుకోవాలి. గణపతికి ప్రసాదంగా నైవేద్యంగా మనం ఏమైనా పెట్టుకోవచ్చు. నేనైతే బెల్లం ముక్క పెట్టానండి. తర్వాత దీపం వెలిగించాను. తర్వాత ఒక కొత్త చాటను తీసుకొని పైన ముందుకి వెనక్కి చూపించిన విధంగా బొట్లు పెట్టుకోవాలండి. తర్వాత ఒక కత్తిరని పైలెల్లి పెట్టాలండి, అది కూడా కనిపిస్తుంటుంది. చాట ప్రశ్న మాత్రము ఆదివారం, బుధవారం, శుక్రవారం ఈ 3 రోజుల్లోనే ప్రశ్న వేస్తారండి. మిగతా రోజుల్లో వేయకూడదని కాదు, వేసుకోవచ్చు. కానీ మనం ఈ 3 రోజులనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. అయితే చాట ప్రశ్న వేసే ముందు మొత్తం అమరికంతా అమర్చిన తర్వాత దేవుడికి ఎలా మొక్కుతామో చాటను కూడా అలాగే మొక్కాలండి. చాట కూడా దేవుడే, మనకు తెలిసినంత వరకు చాట లక్ష్మీదేవి. మనం గణపతిని ముందున పెట్టాం కాబట్టి గణపతిని మొక్కేసి తర్వాత చాటను మొక్కాలండి. తర్వాత చూపించిన విధంగా పట్టుకోవాలి పైనుండి. అంటే కొందరు కత్తి పెట్టమని చెప్తున్నారు, కత్తి పెట్టడం అవ్వదు, ఎందుకంటే అది బేస్మెంట్ కరెక్ట్గా ఉండదు. కత్తి అయితే 2 వైపులా మనం బేస్మెంట్ పట్టుకోవడానికి, అంతేగాని ఇంకేం కాదు. గణపతి పూజ చేసిన తర్వాత చాటకి కూడా పూజ చేసిన తర్వాత పట్టుకోవాలండి. పైనుండి ప్రశ్న మనసులో అనుకొని నెమ్మదిగా అక్షింతలు పైనుండి వెయ్యాలి. అది జరుగుతుందంటేనే చాట తిరుగుతుందండి, జరగదంటే చాట తిరగదు. చూడండి, చూపిస్తున్న విధంగానే పట్టుకోవాలి. పైనుండి అక్షింతలు మనసులో కోరికలు నెమ్మదిగా అనుకొని కొంచెం కొద్దిగా వేస్తుంటే ఆ చాట కోరిక తీరుతుందంటేనే తిరుగుతుందండి, లేకపోతే తిరగదు. మన పెద్దవాళ్ళు ఈ విధంగా చేశారని మీకు తెలియజేశానండి. అది నమ్మడం నమ్మకపోవడం, చేయడం చేయకపోవడం మీ ఇష్టం. మూఢనమ్మకాలు అంటే నాకు తెలిసినంత వరకు అర్థం ఏంటంటే దానివల్ల ఎవరికైనా హాని జరగడం అనుకుంటున్నాను. ఇది మన ఇష్టం, ఇది ఇలానే చెయ్యండి అని ఎవరు శాసించడం లేదు కదా. మరి ఎందుకు కొందరు నెగిటివ్గా థింక్ చేస్తున్నారో నాకు తెలియటం లేదు. నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ వేలోనే వెళ్తారు కదండి. ఏదైనా పాజిటివ్గా తీసుకున్నంత మాత్రాన ఏం పోతుందండి. దీనివల్ల మనకు మంచి జరిగితే మంచి జరిగింది అనుకోండి, చెడు జరగడానికి ఇందులో ఏం లేదు. మనం ఏమీ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు, ఎవరిని మోసం చేయటం లేదు. ఒకసారి యూస్ చేసిన చాట మరలా యూస్ చేసుకోవచ్చండి.